హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పాలకూర ఉల్లికారం అయితే ఎలా తయారు చేసుకోవాలో అయితే చూద్దాము. సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే పాలకూర తక్కువ ఉన్నప్పుడు మీరు ఇలా ట్రై చేసి చూడండి. అన్నంలోకి కానీ ఇది చపాతీలో కానీ చాలా బాగుంటుంది. సో ఇక ప్రాసెస్లోకి వెళ్తే మనమైతే 3 ఆనియన్లు అయితే తీసుకోవాలి. 3 ఆనియన్లు మీకు కర్రీ క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఒకవేళ మీకు తక్కువ అనుకుంటే 2 ఆనియన్స్ సరిపోతాయి. ఎక్కువ అనుకుంటే ఒక 4 తీసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసి మిక్సర్ జార్లో అయితే వేసుకోవాలి. తర్వాత మనమైతే ఇక్కడ కొద్దిగా ధనియాలు తీసుకోవాలి అండ్ 4 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ కారం అయితే మీ స్పైసీని తగ్గట్టు తీసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్లే తీసుకున్నాను. కానీ నాకు స్వీట్నెస్ వచ్చింది, ఎందుకంటే ఉల్లిపాయ అనేది స్వీట్గా ఉంటుంది. సో మనం కారం అనేది ఎక్కువనే యాడ్ చేసుకోవాలి. మ్యాక్సిమం అయితే ఒక 3 ఉల్లిపాయలకు 3 టేబుల్ స్పూన్ల కారం అయితే పడుతుంది. తర్వాత చింతపండు వేసాం కదా, స్పైసీనెస్ తగ్గుతుంది కాబట్టి కొంచెం కారం అయితే ఎక్కువనే యాడ్ చేసుకోండి. తర్వాత ఇంకా స్టవ్ పైన కడాయి పెట్టుకొని మనమైతే ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది. ఇక్కడ 3 పావులు అనేది నేను వేసుకుంటున్నాను. నాది చిన్న పావు, మీరు చూసి వేసుకోండి ఆయిల్ అనేది. ఇందులో ఎక్కువ ఆయిల్ ఉంటేనే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇక్కడైతే మనము తాలింపు కోసం అయితే ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి. మీకు నచ్చితే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. మనమైతే ఇప్పుడు పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని అయితే వేసుకోవాలి. దాన్ని వేసుకొని ఒకసారి అయితే మంచిగా కలపెట్టుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత మనమైతే ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడైతే 1/2 టేబుల్ స్పూన్ అయితే పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈలోపు అయితే మనము మూత పెట్టుకొని అయితే ఒక 2 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయ అనేది పచ్చిదనం పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్ ఇక్కడ పైకి తేలింది, కానీ అక్కడైతే పచ్చిదనం అయితే పోలేదు. మనకు కనీసం ఒక 10 మినిట్స్ అయినా పడుతుంది. సో మూత పెట్టుకుని అయితే ఫ్రై చేసుకుందాం. ఈలోపు అయితే 3 కట్టలు అయితే పాలకూర అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అందులో గడ్డి పరకలు కానీ ఏమైనా ఉంటే తీసేసి మనమైతే ఫ్రెష్ వాటర్ కింద అయితే ట్యాప్ వాటర్ కింద మంచిగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పాలకూరను తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఆలులోపు అయితే మనకు ఉల్లికారం అనేది మధ్యలో అడుగంటకుండా అయితే మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి. సో ఇక్కడ ఇంకా పచ్చిదనం అనేది పోలేదు. ఉల్లిపాయ ఎంత ఫ్రై అయితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది, లేకపోతే పచ్చివాసన వస్తుంది, లేకపోతే తీయగా అవుతుంది కర్రీ అనేది. సో ఇక్కడైతే మనకు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం కదా, ఇక్కడైతే ఆల్మోస్ట్ అయిపోయింది. మనకు ఆయిల్ అనేది మంచి ఇప్పుడు కలర్ కూడా చేంజ్ అయింది కదా. సో ఇప్పుడైతే మనకు ఫైనల్లీ అయిపోయినట్టే. తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న పాలకూరని అయితే ఇందులో వేసుకున్నాం కదా. సో దీన్ని అయితే మొత్తం మంచిగా కలుపుకోవాలి. మీకు ఇప్పుడు పాలకూర కర్రీ అనేది గ్రేవీ టైప్ రావాలనుకుంటే మంచిగా మనం ముందు మిక్సర్ జార్లో కొంచెం అంతా మిగిలిపోయింది కదా ఉల్లికారం అనేది, దాంట్లో కొద్దిగా వాటర్ అనేది పోసేసుకొని మనమైతే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకైతే క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది, గ్రేవీ టైప్ మంచిగా వస్తుంది. సో మనం ఇందులో వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మనం మళ్ళీ మగ్గించుకోవాలి. ఒకసారి అయితే మనం మంచిగా మొత్తాన్ని కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ మళ్ళీ పాలకూర ఎక్కువసేపు అయినా మగ్గించుకోవచ్చు, ఒక 5 మినిట్స్ కూడా మగ్గించుకోవచ్చు, అది మీ ఇష్టము. తర్వాత మూత పెట్టుకొని అయితే మగ్గించుకోవాలి. అంతేనండి, మగ్గించుకున్న తర్వాత సరే ఒకసారి అయితే ఇప్పుడు మళ్ళీ చూద్దాము మూత తీసి. ఆయిల్ అనేది ఇప్పుడు మంచిగా పైకి తేలింది చూడండి. ఆయిల్ అనేది మనకు బాగా కనిపిస్తుంది కదా వీడియోలో. సో ఇక మాకు ఆల్మోస్ట్ మొత్తం తయారైపోయింది. మనం ఒక వేరే గిన్నెలోకి తీసుకొని మనం వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తినొచ్చు. అన్నంలోకి వేడి అన్నం చాలా బాగుంది, కాకపోతే కొంచెం స్వీట్ అయింది, ఎందుకంటే నేను కారం తక్కువ వేసాను కదా. సో మీరు కారం అనేది కొంచెం మంచిగానే వేసుకోండి. మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.